వెల్కమ్ టు జ్యోతి కిచెన్ స్టైల్. అందరికీ నమస్కారం. నేను బాగున్నాను ఫ్రెండ్స్, మీరు బాగున్నారండి. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి బంగాళదుంప అండ్ వంకాయ కాంబినేషన్తో కర్రీ అండి. చూసారు కదా, 5 బంగాళదుంపలు, 5 పచ్చిమిరపకాయలు, 5 వంకాయలు, 1 ఆనియన్ నేను తీసుకున్న కూరగాయలు చూసారు కదండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కొని బంగాళదుంప తొక్క తీసేసి ఈ విధంగా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. హీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు గింజలు యాడ్ చేస్తున్నాను. ఈ పోపు గింజలు పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇందులోనే వేసుకోండి. ఒక్క సెకండ్ పాటు అలా ఫ్రై చేయండి. ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయాయి. కరివేపాకు యాడ్ చేశాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం దోరగా అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు బంగాళదుంపలు వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 7 నిమిషాల పాటు అలా మూత పెట్టి సిమ్లో పెట్టండి. ఎందుకంటే బంగాళదుంపలు సగం బాయిల్ అయిపోవాలి. సగం ఉడికించుకున్నప్పుడే తర్వాతే మనం వంకాయలు అనేది బంగాళదుంపలో వేసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపలు లేట్గా ఫ్రై అవుతాయి, వంకాయలు త్వరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు నేను వాటర్ తీసుకుని వాటర్లో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ అలా యాడ్ చేయడం వల్ల వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి. నెక్స్ట్ చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఒక్కసారి మన బంగాళదుంప అనేది ఎంతవరకు వచ్చిందో నేను ఇలా చెక్ చేస్తున్నాను. మన బంగాళదుంప అనేది సగం ఉడికిపోయింది. ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకుందామండి. ఇందులో వంకాయలు వేసాను. ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఏ కూర ఇంట్లో లేనప్పుడు ఇలా చేసుకొని ఇలా అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూను ఉప్పు కూడా యాడ్ చేశాను నేను. ఇప్పుడు పసుపు అండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఈ పసుపు, సాల్ట్ ఒక్కసారి పీసెస్ పట్టేలా అలా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు అలా మూత తీసిన తర్వాత చూసారు కదా, అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి, 1 టేబుల్ స్పూను. ఇలా అల్లం ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయండి. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేయండి. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేయండి. వెల్లుల్లి కారం అండి, నేనైతే ప్రస్తుతానికి చేసి పెట్టుకున్నాను. మామూలు కూరలు వేసుకునే కారం, వెల్లుల్లిపాయ 2 కలిపి దంచుకున్న కారము 1 స్పూన్ యాడ్ చేశాను. ఎండు కొబ్బరి కూడా 1 స్పూన్ యాడ్ చేశానండి. ఈ వెల్లుల్లి కారము, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం ఉల్లిపాయ పేస్టు ఈ మసాలా అంతా కూడా ఈ వంకాయలు అండ్ మన బంగాళదుంప ఈ రెంటిల్లో అన్నీ యాడ్ చేసిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది. నాకైతే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. దానికి మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది
చూడండి. ఒక 3-4 మినిట్స్ అలా ఫ్రై చేయండి వంకాయలు యాడ్ చేశాక. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర ఇందులోనే వేసుకోండి. ఒక్కసారి మిక్స్ చేయండి అలాగా. చూసారు కదా ఫ్రెండ్స్, మన కూర రెడీ అయిపోయింది. అంటే కూర అంటే బంగాళదుంప అంటే వంకాయ ఫ్రై లాగా చేశాను నేను. చూసారా ఎలా ఉడికిపోయిందో? ఇలా చెక్ చేయండి. బంగాళదుంప ఇలా మనం స్పూన్తో అంటంతో ఇరిగిపోతుంది అంటే బంగాళదుంప పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు వేడి అన్నం రెడీగా ఉంది. ఆ వేడి అన్నంతో ఈ బంగాళదుంప వంకాయ ఫ్రై మసాలా ఫ్రై వేసుకొని మనం తింటే ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇంట్లో ఈ ఫ్రై ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. నేనేమన్నా తెలిసి తెలియక చిన్న మిస్టేక్స్ మాట్లాడినా, కర్రీలో ఏమన్నా అంటే ఏమన్నా మీకు నేను చేసే మిస్టేక్స్ ఏమన్నా అనిపించినా నాకు కామెంట్లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను కదా ఫ్రెండ్స్ మీ వల్ల. టేస్ట్ కూడా ఎలా వచ్చిందో కూడా చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. నచ్చితే నా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి రెసిపీ కూడా ఎమ్మటే